యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గత 3-4 డేస్గా ఈ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. తెలుగు భాషకి తెగులు పట్టిస్తూ బూత్ లిరిక్స్తో ఉన్న ఓ సాంగ్ పాడుతూ ఆ దరిద్రాన్ని అంత కాన్ఫిడెంట్గా పాడటం చూశాక జనాలు తిట్టని తిట్టకుండా తిడుతున్నారు. నేనొక్కదానేనా ఆ చంద్రహాస్ చెండాలం ఏంటో మీరు కూడా చూసేయండి. హృదయ కాలేయం రిలీజ్ కి ముందే బర్నింగ్ స్టార్ గా సంపూర్ణేష్ బాబు ఎలా పాపులర్ అయ్యాడో అంతకు మించి ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వైరల్ అయ్యాడు. సంపు తర్వాత తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఇతనేంటో ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. అతని స్పీచ్ అంటేనే చాలు మీమర్స్ కి మంచి స్టఫ్ దొరికేస్తుంది. కొడుకుని హీరో చెయ్యాలనుకుని మంచి లాంచింగ్ ప్లాన్ చేసి మిడిమిడి జ్ఞానంతో అతను మాట్లాడే మాటలను కవర్ చేయలేక నానా తంటాలు పడుతున్నాడు అతని ఫాదర్. నా కొడుకు మాటలు కాదు, సినిమా కోసం పడిన కష్టం చూసి ఆదరించండి అంటూ ఆడియన్స్ ని అభ్యర్థిస్తున్నాడు. తండ్రిగా తనకు తప్పదేమో కానీ భరించడం జనాలకు అవసరం లేదు కదా. యాటిట్యూడ్ స్టార్ ఫుల్ యాటిట్యూడ్ తో పాడిన బూతు పాట గురించి జనాలు పిచ్చి తిట్లు తిడుతున్నారు. ఓ జర్నలిస్టు ఈ పాటపై తన అభిప్రాయం చెబుతూ వీడియో పోస్ట్ చేస్తే నా లాయర్లు చూసుకుంటారు, నీకెందుకురా అంటూ బయట కూడా హీరోనే అనేలా రెచ్చిపోయి పిచ్చ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. ఆ జర్నలిస్ట్ కేసు పెట్టాడు. మాదాపూర్ పిఎస్ లో చంద్రహాస్ మీద కేసు ఫైల్ చేశారు. ఈ యాటిట్యూడ్ స్టార్ రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. స్పీచ్లతోనే మీమర్స్ అంతా అరే మనకి భలే స్టఫ్ ఇస్తున్నాడ్రా అనుకుంటున్నారు. కట్ చేస్తే ఆ సినిమా వచ్చిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఒంట్లో కొలెస్ట్రాల్ లేదు, నీకెందుకురా ఎక్స్ట్రాలు, మూసుకొని సినిమాలు చేసుకోబే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాటిట్యూడ్ స్టార్ కొంత గ్యాప్ తర్వాత గెటప్ అది గట్టిగానే ప్లాన్ చేసుకుని బరాబర్ ప్రేమిస్తా అనే లవ్ స్టోరీ విత్ యాక్షన్ ఫిల్మ్ చేశాడు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్, ఇష్టంగా ఫేమ్ అర్జున్ మహి విలన్, సంపత్ రుద్ర డైరెక్టర్. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సీనియర్ డైరెక్టర్ జయంత్ సి, పరాంజీ, జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్, పూజా బేడి లాంటి సీనియర్స్ అంతా అటెండ్ అయ్యారు. యాటిట్యూడ్ స్టార్ పాడిన 2 లైన్లు విని అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. జయంత్, జేడి ఎవడ్రా వీడు, ఏం పాటరా అది అన్నట్లు నవ్వుకున్నారు. ఆది సాయి కుమార్ ముఖ చిత్రం మాత్రం ఆశ్చర్యానికి అయోమయానికి మధ్యలో ఉండిపోయింది. పైగా ఆ దరిద్రానికి అతిథులంతా అక్కడ లేడీస్ కూడా చాలా మందే ఉన్నారు. వాళ్లంతా క్లాప్స్ కొట్టడం కొసమెరుపు. చంద్రహాస్ పాడుతుంటే తాను క్లాప్స్ కొట్టానంటూ వస్తున్న వార్తలపై జేడి రియాక్ట్ అవుతూ వీడియో వదిలారు. పాట అనే ముసుగులో ఇలాంటి కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి పదాలు ఈ జనరేషన్ కి ఊత పదాలు అయిపోతాయి. మీ ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారుతారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెన్సార్ అభ్యంతరం వల్ల సినిమాలో ఆ పదాలు ఉండవని చెప్పారు చంద్రహాస్. కట్ చేస్తే దర్శక నిర్మాతలు కూడా చంద్రహాస్ అలా పాడతాడని ఎక్స్పెక్ట్ చెయ్యలేదని డ్యామేజ్ ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా ఆడాలంటే కంటెంట్ ఉండాలి కానీ కాంట్రవర్సీలు కాదు అంటూ తెలుగు ప్రేక్షకులతో పాటు మీడియా వారు కూడా చంద్రహాస్ పాడిన పాటని ఖండిస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా అంటున్న యాటిట్యూడ్ స్టార్ ఇకనైనా యాటిట్యూడ్ మార్చుకుంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అసలు జనాలు నిన్ను చూడటానికి థియేటర్ కి వస్తారా? ఏ ధైర్యంతో సినిమాలు చేస్తున్నావు? నిన్ను భరిస్తున్నాడంటే మీ నాన్న గుండె ఎంత గట్టిదిరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.